హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెడపట్టీని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనము జాకెట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు అనేవి మిగులుతాయి కదండి, వాటిలోనే మనం మెడపట్టీకి ఎంత క్లాత్ అవసరం పడుతుందో అంత కట్ చేసుకోవాలండి. ఆ క్లాత్ కానీ క్రాస్గా ఉండే క్లాతే తీసుకోవాలండి. క్రాస్గా ఉండేది తీసుకున్న తర్వాత మనకు మెడపట్టీ అనేది నీట్గా కుదురుతుందండి. చూడండి, చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిల్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలండి. చూడండి, ఇది రాంగ్ వైపు అండి. ఇప్పుడు దాన్ని తిప్పుకొని రైట్ వైపుకు మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని రాంగ్ వైపుకు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా అన్ని పీసులు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి. చూడండి, కుట్టుకున్న తర్వాత ఆ జాయింట్ని కట్ చేసుకోవాలి. చూడండి, మెడపట్టీ అనేది ఒకదానికొకటి జాయిన్ చేసుకున్నాం కదండి. చూడండి, ఆ విధంగా వస్తుందండి. ఇప్పుడు తర్వాత మనం జాకెట్ని ముందుగానే షోల్డర్స్ అంతా జాయిన్ చేసి పెట్టుకోవాలండి. ఉక్సులు పట్టీ వైపే మెడపట్టీ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టీ వైపు కరెక్ట్ వైపుకు పెట్టుకోవాలండి. మెడపట్టీ అనేది చూడండి రాంగ్ వైపుకు పెట్టుకొని ముందర స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్లు తిరిగే దగ్గర రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి మెడపట్టి. చూడండి, చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియోలో వదిలినా నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయండి మీకు. చూడండి, మెడపట్టి అనేది ఆ విధంగా కుట్టుకోవాలండి. ఎక్కడా కూడా ముడత రాకుండా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాలండి. అదేవిధంగా కాజా పట్టీ వైపు కానీ కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత మనము చిన్న చిన్న టక్స్ అనేటివి ఇచ్చుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా మెయిన్ రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా టక్స్ అనేది ఇవ్వాలండి. అదేవిధంగా మొత్తం కూడా అక్కడక్కడ టక్స్ అంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసుకునేది కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కింద మనం కట్ చేసుకునేటప్పుడు కింద క్లాత్ ఏమన్నా ఉందా లేదా, పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా చేసుకోవాలండి. చూడండి, టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు నుంచి చూడండి, చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది ఆ విధంగా చేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ చూడండి, ఫోల్డింగ్ అనేది ఆ విధంగా వేసుకొని మీకు ఎంత లెంత్లో మెడపట్టీ కావాలా అనేది సన్నగానా లేదంటే కొంచెం వెడల్పుగా ఉండే విధంగానా చూడండి. ఆ లెంత్ అయితే సరిపోతుందండి మెడపట్టీకి. కొంచెం స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకొని మొత్తము సన్నగా వచ్చే విధంగా అదేవిధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ మనం టక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి మెడపట్టీ అనేది ఈజీగా కుదురుతుందండి. చూడండి, చూపిస్తున్న విధంగా నిదానంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ కింద కుట్టు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఎంత సన్నగా వస్తుందో. మీకు ఏ లెంత్ కావాలో ఆ లెంత్లో కుట్టుకోవచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌండ్లు తిరిగే దగ్గర జాగ్రత్తగా సూది అనేది క్లాత్ మీదే పెట్టి రౌండ్ అనే దగ్గర తిప్పుకుంటూ నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు పక్కన క్లాత్ కానీ వచ్చి పడుతూ ఉంటుంది, జాగ్రత్తగా కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇవన్నీ. మనకైతే మొన్న ఒకరు కామెంట్ చేశారండి, మెడపట్టీ అనేది నీట్గా చూపియండి అని వీడియో ఒకటి, అందుకని వాళ్ళ కోసం చేస్తున్నానండి వీడియో. అందుకని జాకెట్ మొత్తం వీడియో చూపివ్వడం లేదు, ఓన్లీ మెడపట్టీ వరకే చూపిస్తున్నానండి. చూడండి, ఫోల్డింగ్ అనేది చిన్నదిగా వేసుకొని మడుచుకుంటూ కిందగాని కుట్టు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ నిదానంగా నీట్గా వేసుకోవాలండి మెడపట్టీ అనేది. అదేవిధంగా కాజా పట్టీ వైపు కానీ ఫోల్డింగ్ అనేది వేసుకొని
కొంచెం రఫ్ చేసుకోవాలండి, రఫ్ చేసుకొని తీసేయాలి. చూడండి మెడపట్టి అనేది చూడండి ఎంత సన్నగా వచ్చిందో. రౌండ్లు తిరిగే దగ్గర జాగ్రత్తగా వేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మెడపట్టి అనేది. చూడండి మనము ఇంకా మళ్ళీ దాన్ని మడుచుకొని చేతికుట్టు అనేది అంటే హెమ్మింగ్ అనేది వేసుకోవాలండి. ఆ విధంగా మడుచుకొని హెమ్మింగ్ అనేది మొత్తం ఆ విధంగా మడుచుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.